సార్ సార్ భగవంతుడా, సింహాచలం గారిని కాపాడు. బిన్లాడినంత గొప్పోడి అవుతావు, పెంటగాడు పలక కొడతావు. అర్థమవుతుందా? రేయ్ 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 ఆగరా, రే 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 ఆగరా, నీకు దండం పెడతాను. కొడతావుతారా? కొట్టండ్రా, నా మీద ఒట్రా. ఆడబెట్టుతారా? నిజంగా కొట్టండ్రా. చెప్పు. ఇన్నాళ్ళు అడ్డమైన వాళ్ళ జాతకాలు చెప్పావు కదరా, ఒక్కసారి మా సింహాచలం గారి జాతకం ఏంటో చెప్పరా. ఓ ఎందుకు చెప్పందరా? బబలేజ కాలం తోత చాత్రో. వద్దురా, ఈ అబద్ధాలన్నీ విని విని అలసిపోయానురా. మా సింహాచలం గారి జాతకం ఏంటో చెప్పరా, ఎందుకంటే ఆయన జాతకం మీదే మన బతుకులు ఆధారపడ్డారా. ఇప్పుడు మా సింహాచలం ఒక్కడే యుద్ధానికి వెళ్తున్నాడు రా, ఒక్కడే. ఆయనే రాజు, ఆయనే సైన్యం రా. రే ఆయన గెలుస్తాడో లేదో చెప్పరా, నిజం చెప్పరా. ఇన్నాళ్ళు ఎంగిలి బీడీల కోసం, సింగిల్ ఛాయల కోసం చెప్పిన, కానీ ఇప్పుడు చెప్పుతుందరా. అమ్మా కనకదుర్గమ్మ, కన్నెర్ర చేసిన కలకత్తా కాళీమాత, అమ్మా పలుకమ్మ, జై జగజ్జనని. దొరా ఉగ్ర నరసింహుడు వచ్చినాడు దొరా. మనిషి రూపంలో వెళ్ళి సింహంలో చీర్చి చెండాడతాడు దొరా. ఆడు భూమి మీద ఉన్న, ఆకాశంలో ఉన్న, ఇంట్లో ఉన్న, బయట ఉన్న, పొగులైనా రెట్టినైనా అన్ని ఖచ్చితంగా చంపుతారు దొరా. దొరా సింహాచలం దే విజయం దొరా. ఆడికి చావు మూడింది దొరా. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. పల్లె కన్నీరు పెడుతుందో